గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. 22 ఏళ్లకే పెళ్లి చేయగా 23 ఏళ్లకే తనువు చాలించిందే. లక్షల కట్నం, బంగారం, వెండి అన్నీ ఇచ్చారు. అయినా సరే ఆమెను బతకనివ్వలేదు అత్తింటి వారు. మానసికంగా, శారీరకంగా హింసించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి చంపేశారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రావణి. మార్చ్ 25, 2001లో జన్మించింది. వయసు 23 ఏళ్లు. తల్లిదండ్రులు ఏడుకొండలు, హేమలత. అక్కతో కలిసి సంతోషంగా జీవించిందే. ఈ క్రమంలో తన ఇంటి వద్దే ఉంటున్న హేమచంద్ర అనే యువకుడు మంచివాడని, దగ్గర బంధువులు కూడా కావడంతో కుటుంబ సభ్యులు శ్రావణినిచ్చి అతనికి పెళ్లి చేశారు. 20 లక్షల కట్నం, 30 కాసుల బంగారం, 4 కిలోల వెండి, ఆడబొడుచు కట్నం కింద 1,116,000, 6 లక్షల ఇంటి సామాగ్రితో పాటు 30 లక్షలు పెట్టి ఘనంగా పెళ్లి జరిపించారు. తమ కూతురు సంతోషంగా ఉంటే చాలు అనుకుని అన్నీ చేశారు. పెళ్లైన నెల రోజుల తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ హేమచందర్ బాబాయ్ ఇంట్లో ఉన్నారు. అనంతరం హేమచందర్, శ్రావణి కలిసి ఓ రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో కానీ హేమచందర్లో రాక్షసుడు మేల్కొన్నాడు. పిల్లలు పుట్టడం లేదని టార్చర్ పెట్టాడు. అధిక కట్నం తీసుకుని రావాలని డిమాండ్ చేశాడు. అలాగే అత్తమామలు, భర్త వాళ్ళ పిన్ని, బాబాయ్, నాన్నమ్మలు వేధించడం మొదలుపెట్టారు. చాకరీ చేస్తూ ఆమెను హింసించారు. గొంతు పట్టుకుని పైకి లేపి కొట్టేవాడు. ఈ విషయాలన్నీ శ్రావణి తన ఫ్రెండ్ కు వాట్సాప్ లో చెప్పుకుంది. ఇంతలోనే నెలసరి రాకపోవడంతో శ్రావణిని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని హింసించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేశారు. ఆమెను కొట్టారు. దీంతో మనస్తాపంతో ఆమె గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ విషయం తెలిసిన శ్రావణి తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని గుండెలెవసేలా రోధించారు. తమ కుమార్తె మృతి, భర్త, అత్తమామలు, నాన్నమ్మ, మిగతా కుటుంబ సభ్యులే కారణమని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణి అత్తింటి వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇలా గొడవలు అవుతుంది. ఒక రోజు ఏంటని చెప్పి నేను వెళ్ళి చూస్తే ఇవన్నీ చిన్న సర్దుకుంటే అమ్మ నేనే వెళ్ళి నాకు చెప్పి వచ్చాను. వాళ్ళ అన్నదమ్ములు అందరూ విజయవాడలో వద్దు, హైదరాబాద్లో మాట్లాడుకుందాం రమ్మంటే నేను నా భార్య వెళ్ళాను. నేను ఒక్కడనే వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. అప్పుడు కూడా గొంతు పట్టుకొని పైకి లేపి బీరువాకి మధ్యలో నొక్కి చూపించాడు. నేను ఒక రోజు తండ్రిగా పోయి వెళ్ళి ఏం జరిగిందమ్మా అని ఇలా చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యి పట్టుకోవద్దు ఏమైందమ్మా అంటే చెయ్యి పట్టుకోవద్దు, ఇంతలా వాసిపోయింది చెయ్యాలి. వాసిపోయి ఎంత గాజులు గీసిపోయి ఇల్లంతా గాజులు పడిపోయి ఉన్నాయి. ఏంటమ్మా అంటే ఏం జరిగిందమ్మా అంటే అయినా నా బిడ్డ నేను మందు నుంచి లేచి తల్లి కొద్ది టీ పెట్టమ్మా, నాకు మైండ్ పనిచేయట్లేంటి. టీ తాగిన తర్వాత ఇద్దరిని పిలిచి ఏం జరిగిందమ్మా అంటే ముందు నీ కూతురికి చెప్పుకోవా, నీ కూతురికి చెప్పుకో, నీ కూతురుని పెంచడం రాలేదు, ఏం పెంచావా కూతుర్ని, నీ కూతురుతో నాతో మాట్లాడని చెప్పి ఇదిలించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళ బాబాయ్ దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర పిలిచి ఏంటన్నా ఇది అడిగితే వాళ్ళే సర్దుకుంటారులే, పిల్లలకి ఏదో కోపతాపాలంటే అని చెప్పి సరిపెట్టిన ఏదో మాయమాటలు చెప్పి నన్ను పంపించారు విజయవాడ. నేను వచ్చాను. మళ్ళీ ఇలా 2-3 సార్లు జరిగినా సరే ఏంటమ్మా అంటే ఏం లేదు డాడీ, లాస్ట్ చివరిసారిగా మొన్న ఈ మధ్య నిన్న ఆదివారం రోజు ఎవరికైనా ఆడపిల్లకి డేట్ రాకపోతే 4 రోజులకే ప్రెగ్నెన్సీ వచ్చిద్దా అండి? ఎక్కడైనా చెప్పండి, సైన్స్ టెక్నాలజీ ప్రకారం వచ్చిద్దా? కానీ నాకు అంత సైన్స్ టెక్నాలజీ నాకు తెలియదు అంటే నాకు లేవు. ఏదో ఆమెకి పెద్ద శాడీ అని, ఆమె పెద్ద సిద్ధాంతం అంట, ఆమె పెద్ద ఇదంట ఆమెకి నాకు తెలుసు. నేను డాక్టర్ని, నేను అందరిని అడిగాను. ఈరోజు ప్రెగ్నెన్సీ అదేంటి 30 రోజుల తర్వాత డేట్ రాకపోతే 31వ రోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిద్దని చెప్పేసి ఆ పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా హెరాస్మెంట్ చేసి లత నువ్వు చెప్పు, పిల్లకి చెప్పు వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం. ఆ పిల్లడు పుడితే నేను ముదిమానాన్ని ఎత్తుకొని నేను చచ్చిపోతే నాకు పునర్జన్మ ఉంటుంది, నాకేంటి తోటకూర విత్తనాలు చల్లితే మొలకెత్తే నాకు మంచి జరిగిద్దని చెప్పి ఆ శాడిజంతో నా పిల్లని బాగా నానా రకమైన హింసలు పెట్టి ఆ పిల్లలకి ఇష్టం. వాడేమో నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అంటాడు. పిల్లలు వద్దని చెప్పి ఇద్దరు మందులు వాడుకుంటారు రాత్రిపూట. ఈమెమో పిల్లలు కావాలంటుంది. ఈ అబ్బాయి ఏమో వాళ్ళ ముందు చెప్పడు నాకు పిల్లలు వద్దు, పిల్లలు కావాలని. ఏమో పిల్లలు కావాలని వాళ్ళ ముందు వాళ్ళ మాట చెప్తాడు, ఇక్కడ ఈ మాట చెప్తాడు. కట్నదాహం మరో అబల ప్రాణం తీసిందే. మానసికంగా హింసించారు. ఆమెకు బతకాలనే ఆశను చంపేశారు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాపం శ్రావణి ప్రాణాలు తీసుకోవడమే నయమనుకుందే. అలానే చేసింది. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిందే. అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైంది.
22 ఏళ్లకే పెళ్లి చేయగా 23 ఏళ్లకే తనువు చాలించిందే. లక్షల కట్నం, బంగారం, వెండి అన్నీ ఇచ్చారు. అయినా సరే ఆమెను బతకనివ్వలేదు అత్తింటివారు. మానసికంగా, శారీరకంగా హింసించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి చంపేశారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రావణి. మార్చ్ 25, 2001లో జన్మించింది. వయసు 23 ఏళ్లు. తల్లిదండ్రులు ఏడుకొండలు, హేమలత. అక్కతో కలిసి సంతోషంగా జీవించిందే. ఈ క్రమంలో తన ఇంటి వద్దే ఉంటున్న హేమచంద్ర అనే యువకుడు మంచివాడని, దగ్గర బంధువులు కూడా కావడంతో కుటుంబ సభ్యులు శ్రావణినిచ్చి అతనికి పెళ్లి చేశారు. 20 లక్షల కట్నం, 30 కాసుల బంగారం, 4 కిలోల వెండి, ఆడబడుచు కట్నం కింద 1,116,000, 6 లక్షల ఇంటి సామాగ్రితో పాటు 30 లక్షలు పెట్టి ఘనంగా పెళ్లి జరిపించారు. తమ కూతురు సంతోషంగా ఉంటే చాలు అనుకుని అన్నీ చేశారు. పెళ్లైన నెల రోజుల తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ హేమచందర్ బాబాయ్ ఇంట్లో ఉన్నారు. అనంతరం హేమచందర్, శ్రావణి కలిసి ఓ రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో కానీ హేమచందర్లో రాక్షసుడు మేల్కొన్నాడు. పిల్లలు పుట్టడం లేదని టార్చర్ పెట్టాడు. అధిక కట్నం తీసుకుని రావాలని డిమాండ్ చేశాడు. అలాగే అత్తమామలు, భర్త వాళ్ళ పిన్ని, బాబాయ్, నాన్నమ్మలు వేధించడం మొదలుపెట్టారు. చాకరీ చేస్తూ ఆమెను హింసించారు. గొంతు పట్టుకుని పైకి లేపి కొట్టేవాడు. ఈ విషయాలన్నీ శ్రావణి తన ఫ్రెండ్కు వాట్సాప్లో చెప్పుకుంది. ఇంతలోనే నెలసరి రాకపోవడంతో శ్రావణిని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని హింసించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేశారు. ఆమెను కొట్టారు. దీంతో మనస్తాపంతో ఆమె గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ విషయం తెలిసిన శ్రావణి తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని గుండెలెవసేలా రోధించారు. తమ కుమార్తె మృతి భర్త, అత్తమామలు, నాన్నమ్మ, మిగతా కుటుంబ సభ్యులే కారణమని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణి అత్తింటి వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇలా గొడవలు అవుతుంది. ఒక రోజు ఏంటని చెప్పి నేను వెళ్ళి చూస్తే ఇవన్నీ చిన్న చిన్న సర్దుకుంటేలే అమ్మ, నేనే వెళ్ళి నాకు చెప్పొచ్చాను. వాళ్ళ అన్నదమ్ములు అందరూ విజయవాడలో వద్దు, హైదరాబాద్లో మాట్లాడుకుందాం రమ్మంటే నేను నా భార్య వెళ్ళాను. నేను ఒక్కడనే వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. అప్పుడు కూడా గొంతు పట్టుకొని పైకి లేపి బీరువాకి మధ్యలో నొక్కి చూపించాడు. నేను ఒక రోజు తండ్రికి పోయి వెళ్ళి ఏం జరిగిందమ్మా అని ఇలా చేయి పట్టుకుంటే, ఆ చేయి పట్టుకోవద్దు అని ఏమైందమ్మా అంటే, చేయి పట్టుకోవద్దు, ఇంతలా వాసిపోయింది చెయ్యాలి. వాసిపోయి అంత గాజులు గీసిపోయి ఇల్లంతా గాజులు పడిపోయి ఉన్నాయి. ఏంటమ్మా అంటే, ఏం జరిగిందమ్మా అంటే, అయినా నా బిడ్డ నేను మంద నుంచి లేచి తల్లి కొద్ది టీ పెట్టమ్మా, నాకు మైండ్ పనిచేయట్లేదు. టీ తాగిన తర్వాత ఇద్దరిని పిలిచి ఏం జరిగిందమ్మా అంటే, ముందు నీ కూతురికి చెప్పుకోవా, నీ కూతురికి చెప్పుకో, నీ కూతురుని పెంచడం రాలేదు, నేను పెంచావా కూతుర్ని, నీ కూతురుతో నాతో మాట్లాడని చెప్పి ఇదిలించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళ బాబాయ్ దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర పిచ్చి ఏంటన్నా ఇది అడిగితే వాళ్ళే సర్దుకుంటారులే, పిల్లలకి ఏదో కోపతాపాలంటే అని చెప్పి సరిపెట్టి నన్ను ఏదో మాయమాటలు చెప్పి నన్ను పంపించారు విజయవాడ. నేను వచ్చాను. మళ్ళీ ఇలా 2-3 సార్లు జరిగినా సరే ఏంటమ్మా అంటే, ఏం లేదు డాడీ, లాస్ట్ చివరిసారిగా మొన్న ఈ మధ్య నిన్న ఆదివారం రోజు ఎవరికైనా ఆడపిల్లకి డేట్ రాకపోతే 4 రోజులకే ప్రెగ్నెన్సీ వచ్చిద్దా అండి? ఎక్కడైనా చెప్పండి, సైన్స్ టెక్నాలజీ ప్రకారం వచ్చిద్దా? కానీ నాకు అంత సైన్స్ టెక్నాలజీ నాకు తెలియదు నాకు లేవు. ఏదో ఆమెకి పెద్ద శాడీ అని, ఆమె పెద్ద సిద్ధాంతం అంట, ఆమె పెద్ద ఇదంట ఆమెకి. నాకు తెలుసు, నేను డాక్టర్ని, నేను అందరిని అడిగాను. ఈరోజు ప్రెగ్నెన్సీ అదేంటి, 30 రోజుల తర్వాత డేట్ రాకపోతే 31వ రోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిద్దని చెప్పేసి ఆ పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా హెరాస్మెంట్ చేసి, లత నువ్వు చెప్పు, పిల్లకి చెప్పు, వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం, ఆ పిల్లడు పుడితే నేను ముదిమానం ఎత్తుకొని నేను చచ్చిపోతే నాకు పునర్జన్మ ఉంటుంది, నాకేంటి తోటకూర విత్తనాలు చల్లితే మొలకెత్తే నాకు మంచి జరిగిద్దని చెప్పి ఆ శాడిజంతో నా పిల్లని బాగా నానా రకమైన హింసలు పెట్టి ఆ పిల్లలకి ఇష్టం. వాడేమో నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అంటాడు. పిల్లలు వద్దని చెప్పి ఇద్దరు మందులు వాడుకుంటారు రాత్రిపూట. ఈమెమో పిల్లలు కావాలంటుంది. ఈ అబ్బాయి ఏమో వాళ్ళ ముందు చెప్పడు, నాకు పిల్లలు వద్దు, పిల్లలు కావాలని. ఏమో పిల్లలు కావాలని వాళ్ళ ముందు వాళ్ళ మాట చెప్తాడు, ఇక్కడ ఈ మాట చెప్తాడు. కట్నదాహం మరో అబల ప్రాణం తీసిందే. మానసికంగా హింసించారు. ఆమెకు బతకాలనే ఆశను చంపేశారు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాపం శ్రావణి ప్రాణాలు తీసుకోవడమే నయమనుకుందే. అలానే చేసింది. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిందే.